కానీ కర్నూలు సహజ వనరులకి చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఇక్కడ. ఆ సహజ వనరులు వాడుకోవడంలో ఇక్కడ చాలామంది ప్రభుత్వం కానీ ఫెయిల్ అవుతుందనేది ఒక విమర్శ. అంటే అదే చెప్తున్నాను సార్, నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఐ నో ఇక్కడ ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ ఏమున్నాయి, అవి ఎట్లా డెవలప్ చేసేదానికి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఎట్లిస్తే పెరుగుతుంది, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తామని చెప్తున్నాను. మీకు ఇక్కడ ఓరోకలు ఎయిర్పోర్ట్ వచ్చింది, కానీ ఈ రోజు చూస్తే ఓన్లీ 2 ఫ్లైట్లే ఉన్నాయి. బెంగళూరు కూడా తీసేశాడు. ఎందుకంటే ఒకప్పుడు 5 నుంచి 6 ఫ్లైట్లు ఉండే, అంటే ఇప్పుడేమో కేవలం 2 ఫ్లైట్లు. ఏంటి పరిస్థితి, ఎందుకు ఇట్లా పడిపోయింది? బేసిక్లీ ఏం చేసినారు సార్ వైఎస్ఆర్ గవర్నమెంట్? జీరో కదా, నథింగ్ దే హ్యావ్ డన్ ఇన్ స్టేట్. సో నీకు పెరగాల అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్లో ఉంది, ఒక్క ఫ్యాక్టరీ జైరాజ్ స్టీల్ వస్తుంది, అది కూడా మా పీరియడ్లో, అంటే చంద్రబాబు గారు ఇనాగ్రేషన్ ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ దట్ ప్రాజెక్ట్ వెరీ సూన్. ఇంకా ఫినిషింగ్ నా ఫ్రెండ్దే అనమాట, నా మిత్రుందే. మేబీ ఇన్ ఫ్యూ మంత్స్ ఇట్ విల్ బీ ఇనాగ్రేటెడ్. అక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చిందంటే ఆ ఎయిర్పోర్టు నీకు ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ మోర్ ఫ్లైట్స్ అనేది ఉండేది. ఇంకోటి విజయవాడ లేకపోవడం అన్ఫార్చునేట్. అంటే అది కూడా నాకు తెలిసి కుట్రనేమో అనిపిస్తుంది. విజయవాడని క్యాపిటల్ సిటీకి మనం అందరం అనుకున్నాం క్యాపిటల్ సిటీ అని. కర్నూలు టు విజయవాడ మాత్రం ఫ్లైట్స్లే. కర్నూలు టు బెంగళూరు ఉండేది, కర్నూలు టు చెన్నై ఉండేది, కర్నూలు టు వైజాగ్ ఉండేది. విజయవాడ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా కానీ ఇప్పటివరకు వీ హ్యావ్ క్యాపిటల్ దేర్ ఓన్లీ, వీఆర్ రన్నింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దేర్. అక్కడ ఉండింటే చాలా బాగుండేది. అన్ఫార్చునేట్లీ దట్ డింట్ హ్యాపన్. సో నేను చెప్పేది ఏమంటే ఫ్యూచర్లో వీల్ గెట్ ఫ్లైట్స్ టు విజయవాడ, ఫ్యూచర్లో ఇండస్ట్రీస్ వస్తాయి. సో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, థింగ్స్ విల్ ఇంప్రూవ్ అంటాను. ఎస్, మీరు వెరీ నుక్ అండ్ కార్నర్ వరకు వెళ్తున్నారు, పేటల్లో బస్తీలలో చాలా స్లమ్లో కూడా వెళ్తున్నారు. ఏంటి ఇష్యూస్ ఏమేంటి ఐడెంటిఫై చేస్తున్నారు? మెయిన్ పెన్షన్ సార్, చాలా మందికి పెన్షన్స్ తీసేశారు. చాలా బాధాకరం. ఎందుకంటే మామూలుగా ఏదన్నా గవర్నమెంటు పెన్షన్లు తీయడం అనేది ఇంకా దానంత అన్యాయం ఇంకోటి ఉండదు. వాళ్ళు చాలామంది పాపం బీద వాళ్ళు, చిల్డ్రన్ వాళ్ళతో ఉండరు అంటున్నారు. ఏదో చిన్న ఇల్లు ఉంటుంది, ఏదో 10 అడుగులో 15 అడుగులు పెరిగితే కట్ చేస్తాము. ఎలక్ట్రిసిటీ బిల్లు పెరిగితే కట్. నువ్వు ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచి నువ్వు ఎలక్ట్రిసిటీ బిల్లు పెరిగితే కట్ చేస్తానంటే ఏం న్యాయం అది? నువ్వు దాని తగ్గట్టుగా ఏమన్నా స్టాండర్డ్స్ పెంచాలా కదా. అక్కడేమో ఇది చేసి నువ్వు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎక్కువ చేస్తున్నావు అని ఆ రకంగా తీసుకొని వచ్చి కట్ అంటే వాళ్ళు రోడ్ చెప్తున్నారా? వాళ్ళు బిల్స్ 2014 ఇట్లా వచ్చాయి, భయంకరంగా. 2024 2019లో చాలా మినిమం 3 to 4 times పెరిగింది సార్. 300-200 వచ్చే బిల్లు ఎలక్ట్రిసిటీది. నౌ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 900,000-1,500 కూడా టచ్ అయింది. వాళ్ళే చెప్తారు, మీరు ఎవరి దగ్గర కన్జంప్షన్ పెరగలేదు కానీ బిల్స్ మాత్రం పెరిగినాయి. అంతే, రేట్లు పెంచేశారు కదా.